హాయ్ అందరికీ. రోజు సంయుక్తకి లంచ్ బాక్స్ కట్టాలి అనేసి మా వారు 5 కల్లా లేపుతున్నా కానీ, నాకైతే లెగబుద్ధి కావట్లే. కానీ ఈరోజు హాలిడే అయ్యేసరికి నిజం చెప్తున్నా 4:30కే మెలుకువ వచ్చిందండి. ఎంతసేటు అటు బొర్లినా, ఇటు బొర్లినా మంచం మీద నిద్ర పట్టట్లేదు. అరే! ఏంటి అంటే బ్రెయిన్‌లో ఒకటి ఫిక్స్ అయిపోతామా ఏంటి? ఈరోజు సెలవు మనం పడుకోవచ్చు అని పడుకునేటప్పుడు నేను అనుకుంటాను ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. కానీ అదేంటో రోజుటి కంటే తొందరగా మెలుకువ వచ్చేసి నిద్రే పట్టదండి. అలా మెలుకువ వచ్చిన తర్వాత కాసేపు మొబైల్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 6కి నిద్రొస్తుంటే మా వారు అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడు పడుకున్నాను నేను. ఇక మా వారేమో అక్కడి నుంచి పొలంకైతే నీళ్ళ తడి చూడటానికెళ్లారు. ఇక నేనైతే గనక 8:00కి లేచాననమాట. అమ్మ గూడా 7:30కి అలా లేచారు. సో, నేనైతే 8:00కి అయితే లేచి బ్రష్ చేసొచ్చి వాటర్ అయితే తాగి కాసేపు అట్లా కూర్చొని ఉన్నాననమాట. సో, మాక్సిమం మీరు నా నోటికి కరిపించుకొని తాగుతున్నాను అనేసి కామెంట్ చేయాలని చూస్తారేమో. ప్లీజ్ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. నేను దాన్ని శుభ్రంగా కడుక్కొచ్చి పెడతాను. వాటర్ తాగేటప్పుడు ఎక్కువగా వాటర్ నోట్లో నుంచి నిదానంగా ఒక్కొక్క గుట్ట చిన్నగెయ్యాలని నేను అట్లయితే కరిపించుకొని తాగుతాను. అందరూ అట్లా తాగాలనైతే నేను అనట్లే గానీ, బట్ నేనైతే అట్లా తాగుతాననమాట. సో, దాన్నైతే తప్పుగా తీసుకోకండి. మా బియ్యమయితే అయిపోయాయి. అక్క వాళ్ళ ఇంట్లో అయితే తీసుకొచ్చారు మామయ్య గారు. కొన్నేమో మా ఇంటికాడ ఉంచేసి కొన్నేమో అత్తయ్య దగ్గరకైతే తీసుకొనెళ్లారు. వాటిని నేనైతే టిఫిన్‌లో బోసి ఉంచుతున్నాను. కొంతమంది అంటూ ఉంటారు, మీ మామయ్య గారు మీకు బాగా హెల్ప్ చేస్తారు అనేసి. ఖచ్చితంగా అండి. మరి మా వారు ఇంట్లో మొత్తం చూసుకుంటూ వస్తున్నప్పుడు కొద్దో గొప్ప మామయ్య గారు కూడా చేతనైనంత వరకు చేయాలి కదా! ఆయన పెద్ద వయసు కాబట్టి ఎక్కువ చేయలేరు. బట్ స్టిల్ మా వారు పొలాలు అవన్నీ అక్కడి వరకు, ఇక్కడి వరకు చూసుకుంటున్నప్పుడు కొద్దిగా సాయం మామయ్య గారు గూడా మాకుంటారు. ఇక ఇక్కడొచ్చేసి మా అమ్మ, నాన్న అయితే చక్కగా ఎండ పొడలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. నేనేమో ఈరోజు చేపలు తెప్పించాలి అన్న ప్లాన్‌లో ఉండి అమ్మకి ఇక ఎల్లిపాయలు, అల్లం ఇస్తే అమ్మ అయితే క్లీనింగ్ వర్క్‌లో బిజీ అయిపోయి ఉండే అనమాట. ఇక నానేంటంటే ముచ్చట్లు చెప్తున్నాడు. ఇప్పుడు మనకెలా అంటే టీవీ చూసుకుంటూ వర్క్ చేసుకుంటాం గదా! అట్లా వీళ్ళు ముచ్చట్లాడుకుంటూ వర్క్ అయితే చేసుకుంటున్నారనమాట. సో, నేనేమో అల్లం కడుక్కొనొచ్చాను. అది రోజు చాయ్‌లో అయితే మార్నింగ్ టైమ్‌లో నేను వేసే చాయ్ పెడుతున్నాననమాట. అందుకోసమనేసి కొద్దిగా కడిగేసి శుభ్రంగా చిల్లులు గిన్నెలో వేసి ఎండపొడలో అయితే పెట్టాను. ఎండలో గాదు ఎండపొడలో కాసేపు ఆ వాటర్ అంతా ఇదైపోయిన తర్వాత ఇంట్లో పెట్టేస్తే అదే చక్కగుంటదనమాట. కావాలనుకున్నప్పుడు యూజ్ చేసేయొచ్చు. ఇబ్బందెక్కువుండదు. ఇక ఇక్కడొచ్చేసి చేపలైతే తీసుకుంటున్నాం. మొత్తం కలిపైతే మాకు 3 కేజీలు 300 వచ్చినియి. 2 చేపలైతే తీసుకున్నామనమాట. మొన్న క్లీనింగ్ వర్క్ అయితే చేసి ఇచ్చారు గదా! బట్ ఈరోజు ఏంటంటే క్లీనింగ్ వర్క్ అన్నది సగమే చేశారు. నేను ఇంట్లోకొచ్చేసరికి మిగిలిన సగం అయితే మా అమ్మకి చెయ్యైతి కాదని పంపించారంట. మొన్నైతే చక్కగా చేశారు. నేను అదే అంటున్నాను. మొన్న బానే చేశారుగమ్మా ఈరోజు చేయలేదే అంటే ఏదో కత్తి తెగదనేసి చెప్పారు. మామయ్య గారు కోసివ్వండి ఇంట్లో కోసేటోళ్ళు లేరని చెప్పినా గాని అనేసైతే చెప్పారనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పొడి ఏర్పాటు చేద్దామని వచ్చానండి. మషాలాలు అవన్నీ. కానీ మా వారేంటంటే ఫోను చేసేసి తినటానికి ఏమైనా పంపించన్నారు. నేనేమో నైటు పప్పు నానబెయటం మర్చిపోయాననమాట. సెలవు అనేసరికి ఒంటికి నిద్ర అన్నది గుర్తుండకుండా పోతుందిలే గానీ, ఇలాంటియి మాత్రం బద్ధకాలు ఏర్పడతాయన్నట్టు. సో, అందుకోసమనేసి రస్కులు ఒక బౌల్‌లో వేసేసి చాయ్ పెట్టేసి చాయ్‌లో డిప్ చేసయితే పంపిస్తున్నాను. అండ్ తర్వాతొచ్చేసి ఇక ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. యాపిలు, ఆరెంజు అండ్ తర్వాత బనానా. ఈ మూడిటిని గూడా పీసెస్ కింద కట్ జేసి ఇంకో బౌల్‌లో యేసయితే పంపించాననమాట. సో, కొంచెం ఆయనకి ఫుడ్ అన్నది తొందరగా వండేస్తే ఇది తినేస్తే కొంచెం ఏదైనా గానీ ఎనర్జీ వస్తుంది గదా! అందుకోసమనేసి. ఇక అమ్మకేమో ఇంకొన్ని ఎల్లిపాయలని అల్లం ఒలవమని చెప్పాను. ఎందుకంటే 3 కేజెస్ దాకా ఉంది గదా ఫిషు. మళ్ళీ సరిపోదేమో అనేసి మళ్ళీ కొన్నయితే ఎల్లిపాయలు, అల్లమయితే ఇస్తున్నాననమాట. అమ్మ అంటుంది, "అదెందుకే ఈ కొత్తయి ఉన్నాయిగా ఎల్లిపాయలంటే, ఈ మొన్న తెచ్చినియిగమ్మ ఇయి వాడు. ఈ కొత్తయి నేనిక్కడ పెడతాను" అనయితే చెప్తున్నాను. ఉల్లిపాయలు ఎప్పుడైనా గుర్తుంచుకోండండి. నాకు షాప్ ఉంది గాబట్టి నేను కంపల్సరీగా మీకు చెప్తున్నాను. ఉల్లిపాయలు మీరు తెచ్చుకునేటప్పుడు బయటికి చూసి బావున్నాయని యేసుకొచ్చుకోకండి.
ఎందుకు అంటే దాన్ని పట్టుకున్నప్పుడు మీరు ప్రెస్ చేస్తే లోపల మెత్తగా తగిలితే ఆ ఉల్లిపాయ 2 డేస్‌లో పాడైపోతుంది అనేసి. అదే గట్టిగా ఉంటే ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి ఉల్లిపాయలు తొందరగా కుళ్ళిపోతుంటాయి. మీ ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉండే ఉంటుంది. సో, అందుకనే చెప్తున్నా. ఎక్కడైనా మీరు ఉల్లిపాయలు తీసుకునేటప్పుడు కేజీయే తెచ్చుకోండి. ఇప్పుడేం లాస్ లేదు. సో, మీకు అవసరమైతే చిన్న బడ్డీ కొట్ల కాడికెళ్ళైనా ఒక కేజీ తీసుకోండి. వాటిని ప్రెష్ చేసుకొని చూసుకోవచ్చు. మీకేదైనా మెత్తగా ఉంటే ఇచ్చేయొచ్చు. అదే మీరు పెద్ద పెద్ద షాపులకెళ్ళి 2, 3 కేజీలు తీసుకొనొచ్చి వాటిలో కొన్ని పాడయ్యి, కొన్ని మంచిగుండి కంటే సో, అలా నాకు చెప్పాలనిపించిన సలహా చెప్తున్నాను. ఇక తర్వాత కవర్స్ ఏయైతే బావున్నాయో అవన్నీ దాచిపెట్టుకుంటున్నాను. బాలేనియన్నీ పొయ్యి దగ్గర పడేసొస్తున్నాను. ఇది నాకొచ్చిన అవార్డు. ఎక్కడ పెట్టాలో తెలియక ఇప్పటి వరకు ఎక్కడా పెట్టలేదు. సో, ఇప్పుడు ప్లాన్ చేద్దాము. దీన్నెక్కడైనా అరేంజ్ చేద్దాము అన్న ఫీలింగ్‌లో అయితే ఉండే అనమాట. సో, రూమ్‌లోకి గిన్నె తీసుకురావటానికెళ్ళినప్పుడు నాకు మా ఫ్రేమ్‌కి సంబంధించింది గూడా ఒకటి కనిపిచ్చింది. అది తీసుకొనొచ్చి అక్కడైతే నేను కరెంట్ బోర్డ్ మీద పెట్టాననమాట. ఇక తర్వాతొచ్చి ఫ్రూట్సు అవన్నీ సదిరేసుకొని మీరు చెప్తే నమ్మరు. డైలీ నేను కౌంటర్ టాప్‌ని 3, 4 సార్లు క్లీన్ జేస్తాను. విసుగొచ్చేసిద్ది కొన్ని కొన్ని సార్లు. ఉన్నది గింతదేగా పార్వతి అంటే గనక గింతది గాబట్టే దేనిదక్కడ పెట్టేస్తే ఇసుకుంటది గదా! సో, ఎంత సదిరినా ఇంట్లో ముగ్గురు మనుషులు, నలుగురు మనుషులున్నప్పుడు ఖచ్చితంగా మనకి పనిముట్లనేవి కావాల్సే ఉంటది. ఒక్కదాంతో సరిపోదు. చుట్టాలొస్తూ ఉంటారు. సో, అట్లా నేనన్నీ మీకు వీడియోస్‌లో షేర్ చేసుకోపోవచ్చు. కానీ మా ఇంటికి రిలేటివ్స్ వస్తుంటారు. 1, 2 రోజులు ఉంటూ, వెళ్తూ ఉంటారనమాట. సో, అట్లయితే ఉంటది గాబట్టి, నేనైతే సామానన్నవి ఎక్కువగానే పైన పెట్టుకోవాల్సొస్తుంది. ఎంత డ్రమ్‌లో పెట్టినా డ్రమ్‌లోయి గూడా బయటకొచ్చేస్తున్నాయనమాట. ఇక నాన్న, అమ్మ ముచ్చట్లయితే ఆడుకుంటూ చక్కగా వాళ్ళైతే వర్క్ జేస్తున్నారు గదా! నేనైతే అల్లం బయట పెట్టేసి ఇంట్లోకైతే వచ్చేసాను. ఇక ఇక్కడొచ్చేసి మొత్తం ఏమంటారు ధనియాలు అవన్నీ గూడా తీసుకొచ్చినియన్నీ ఒక గిన్నెలో పోసేసుకొని దాంట్లో మొన్న మట్టి పడ్డలు కనిపిచ్చాయండి. అందుకోసమనేసి నేనైతే క్లీన్ జేసుకుంటున్నాననమాట. సో, కొంచెం కొంచెం వేసుకుంటూ నేనైతే చూసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను. స్టవ్ మీదయితే గిన్నె పెట్టేసి కొంతమంది నాకు కామెంట్ పెడతారు. మీరు స్పూన్లు వాడతారే చిరాగ్గా, లేపోతే చెయ్యి వాడతారే చిరాగ్గా అనేసి. సో, చిరాకేమీ లేదండి. మీ అమ్మో! మీరో ఎప్పుడో ఒకప్పుడు చెయ్యి వాడతారు. అంత అఫీషియల్‌గా ఇక్కడ ఎవరు ఉండట్లేదు నాకు తెలిసినంత వరకు. సో, మీరుంటే మీరు ఉంటున్నారని కాదనను. కొన్ని సిట్యుయేషన్‌లో పనికి తగ్గట్టుగా జేస్తాము. అది చేసే పని నీట్‌నెస్ ఉందా లేదా అని గాని చేతులు పెట్టేస్తే అదేదో గలీజ్ అయిపోయినట్టు కాదనమాట. సో, చేతులు శుభ్రంగా ఉన్నాయి వాడుకోవచ్చు. అండ్ స్పూనులు పెడితే అదేం గలీజ్ గాదండి. ఇప్పుడు పెద్ద గంటెది మీకు దొరకకపోతే స్పూనే వాడుకోవాలి. సో, ఏదైనా నాకేంటంటే నేనెలా ఉంటానో అలా జూపిస్తాను. కొంతమందికి అది నచ్చదు. మళ్ళీ ఒకవేళ నేనేదైనా కొత్తగా ట్రై చేద్దామంటే, "నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు. ఎందుకు కొత్తయి ట్రై చేస్తా" అరే! నేనున్నట్టు మరి నేను జేసినట్టు మీరు జూడరు గదా! మీరేదో ఎక్స్‌పెక్ట్ జేస్తారు నా నుంచి. సరే ఏదో ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారని ఏదో మంచిగా ఇది జేద్దామని ఏదైనా జేశాననుకో, "నువ్వు ఉండేటట్టు నువ్వు ఉండు. కొత్త కొత్తగా ఇది జెయి" ఇలా అంటారు. అసలు నాకర్థం గాదు. నేనెలా ఉండాలో మీకంతా తెలిసిపోయినట్టు, లేపోతే నేను చూపించే ఆ ఒక్క నిమిషం, 10 నిమిషాల వీడియోలో నా లైఫ్ అంతా మీకు తెలిసిపోతున్నట్టు మాట్లాడతారు. సో, అలా ఏమి ఉండదనమాట. సో, నన్ను పర్సనల్‌గా కలిసిన వాళ్ళకి నేనేంటో అన్నది తెలిసిద్ది గానీ, జస్ట్ నార్మల్‌గా జూసేటోళ్ళకైతే ఆ 10 నిమిషాల్లో మీకంతా అర్థమైపోద్దన్నది మీ భ్రమ. వీడియోస్ ద్వారా మనిషిని జడ్జ్ చేసే అంత లేదు. వీడియోస్‌లో బాగా నటించే వాళ్ళు బయట అలా ఏమి ఉండరు. రియాలిటీ నేను అలా చాలా మందిని జూసాను. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే. సో, ఇక్కడొచ్చేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం కంప్లీట్‌గా క్లీన్ జేసి, వెల్లుల్లి గూడా క్లీన్ జేసుకొని మిక్సీ జార్‌లో ఏసి మిక్సీ అయితే పట్టేసుకోవాలనమాట. ఇక తర్వాతొచ్చేసి మసాలా కింద నేనైతే చెక్క, లవంగాలు, యాలకులు ఈ 3 అయితే ఏంచేసుకొని మిక్సీ పట్టుకున్నానుగా. అమ్మేమో కొన్ని ఆహ్ మెంతులు, జీలకర్ర కూడా వేయించేసి వాటిని గూడా మిక్సీ అయితే పట్టుకుంటుంది. ఈరోజు కర్రీ చేసేది అమ్మనమాట. సో, ఎలా చేస్తుంది ఏంటో చూపిస్తాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంది గదా! నాకు లెక్క మీరు గూడా చూసి చూడనట్టు వదిలేసేయండి. ఎందుకంటే మా అమ్మని నేను ఆ మాటే అడిగాననుకోండి
చికెన్‌లో, నాన్ వెజ్‌లో ఆయిల్ ఉండాలంట. అదేంటి మరి నేను ఫిష్ చేసినప్పుడు ఆయిల్ అంతగా ఏమెయట్లేదు. అలా అని నీసు వాసన వస్తుందా? కడిగే విధానంలో శుభ్రత ఉండాలమ్మా అంటే, లేదు నువ్వు అరవమాకు నీకు తెలియదు పాడులేదని తిట్టింది. సో, అందుకనే నేను ఎక్కువ అరవలేదు మా అమ్మ దగ్గర. సో, మీకు గూడా అదే జెప్తున్నాను. అండ్ తర్వాతొచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిందమ్మ. అల్లం వెల్లుల్లి పేస్టేసింది. తర్వాతొచ్చేసి ఉల్లిపాయ పేస్టేసింది. దాంట్లో మషాలాలు, కారాలు, ఉప్పులు, పసుపులు, చింతపండు రసము అన్నీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వేసేసిందనమాట. మీరు మెంతులు చికెన్‌లో ఏస్తారా అని అడుగుతారు. సో, వేయొచ్చు. అట్లా చేపల కూరలో గూడా మెంతులైతే ఏస్తారు. ఇంకొకటి మా అమ్మ అయితే చెప్పిందనమాట. చికెన్‌లో చింతపండు వేసే బదులు చింతపండు గుజ్జు అన్నది ఒక స్పూన్ యేసుకుంటే బావుంటదంట ఉడికిన తర్వాత. సో, మా అమ్మ పనికెళ్తది గదండీ! వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళాక చాలా రెసిపీస్ ఒస్తాయి. మీకు దెలియట్లేదు గానీ, పోయినసారి గూడా నేను మీకు చాలా సార్లు జెప్పాను. అమ్మ కొన్ని రెసిపీస్ చెప్పింది. నేను ఫాలో అయ్యి చేసినప్పుడు మీరు ఇలాగే కామెంట్లు పెడితే, పనికెళ్ళినప్పుడు చాలామంది చాలా ట్రై చేసిన రెసిపీలు చెప్తుంటారు. మా అమ్మ చేసి బావుంటే గనక నాకు ఆ టిప్పులు చెప్పిద్ది. వాటిని యూజ్ చేసి నేను కొన్ని రెసిపీస్ చేస్తాను. అవి మీకు వింతగా అనిపించినా టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి అని చెప్తుంటాను గదా! అదే అన్నమాట. అమ్మ ఇక వాటర్ గూడా యాడ్ జేసేసింది. ఆ పులుసు పిండిన తర్వాత. ఇక ఫిష్ ముక్కలైతే ఏస్తుంది. 3 కేజెస్ వరకు ఉన్నాయి కాబట్టి గిన్నైతే సరిపోదు. మాకైతే డౌటు వచ్చేసింది. కానీ ఇంకా పెద్ద గిన్నెలంటే మన ఇంట్లో అంటే పెద్ద గిన్నెలు అంటే ఇంకా వెడల్పుగా ఉండాలి. మామూలుగా 3 కేజీల వరకు ఇది జేయాలంటే ఇంకా వెడల్పుగా ఉండాలి. బట్ అంత వెడల్పు గిన్నెలైతే లేవు గాబట్టి సో, పెద్ద పెద్ద కళాయిలంతటే అమ్మేం జేస్తుందంటే వాటిలి మీదే నిదానంగా పెడుతుంది. కావాలనుకున్నప్పుడు మనమేంటంటే కుదిచ్చినట్టు జేసుకోవచ్చు. అంటే ఇలా చుట్టూ తిప్పామనుకోండి, ఆ పులుసంతా వాటి మీదకి ఇదయిద్ది. మనమేమి చెంచాలతో కదల్చాల్సిన అవసరమైతే లేదనమాట. ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే పెద్ద ముక్కేసుకొని, పులుసేసుకొని చక్కగా అయితే పెట్టేసుకున్నాననమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. నిజంగా చెప్తున్నాను. ఆ పులుసంతా ముక్కకి పట్టి, ఆ ఉప్పు, కారాలు, మషాల్లో అద్దిరిపోయిందండి టేస్టు. నాకిప్పటికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తలుచుకుంటుంటే నోట్లో లాలాజలం అనమాట. మా అమ్మ ఫిష్ ఎక్కువ వండిద్ది. సో, మా అమ్మ స్టైల్ అందరికి నచ్చాలని లేదు గానీ, బట్ మాకైతే బానే నచ్చిద్దనమాట. ఇంకా మీ అందరికీ గూడా నాన్ వెజ్‌లో కారాలు, ఉప్పులు మంచిగుండాలక్క అంటారు గదా! సో, మా అమ్మ అయి పాటిచ్చిద్ది. నేనేంటంటే ఫస్ట్ నుంచి ఈ కూరల్లో అలవాటయింది. ఆ కూరలో ఏస్తే ఎక్కువైపోద్దేమో, మా వారు తినరేమో అన్న ఫీలింగ్‌లోకి నేనెళ్తూ ఉంటాననమాట. సో, మా అత్తయ్యేమో నా కూర తిన్నప్పుడల్లా జెప్తుంటది. ఉప్పు, కారాలు వాడికి ఇలాగే అలవాటు జేసినవు. కొద్దిగా కారం తగిలినా ఉస్సు ఉస్సు అంటండు అనేసి. అదేంటి అన్ని సంవత్సరాలు పెంచినా మా అత్తయ్య వంటలు మా ఆయన అలవాటవ్వాలి గానీ, నా వంటలకి అలవాటయిందంటే సో, నేను బాగా వండుతున్నట్టే గదా! మా అత్తయ్య నన్ను అలా అంటున్నారేంటి చెప్పండి మీరే? అత్తయ్య, మావయ్యకైతే ఒక గిన్నెలో కర్రీ పెట్టేసైతే పంపించాను. నేను ఒక పీస్ అయితే వేసుకొని భోజనం అయితే చేస్తున్నాను. ఇక అమ్మ, నాన్నకి కూడా పెట్టివ్వాలి. సో, మళ్ళీ మొక్కలన్నీ ఖాళీ అయ్యాక చూపియటం ఎందుకని మీకు చూపిచ్చేసి ఇక అమ్మ, నాన్నకి కూడా పెట్టేసాను. వాళ్ళు కూడా తింటున్నారు. అమ్మ, నాన్న ఎక్కువగా తినేదంటే ఫిషేనండి. ఎందుకంటే నాన్న చికెను, మటన్ లాంటివి తినకూడదు. చికెన్ తినొచ్చు ఎప్పుడైనా ఒకసారి. సో, అమ్మ అయితే తింటుంది గానీ, బట్ నాన్న గురించి అమ్మ కూడా తినదు. అందుకని నేను చికెన్ పికిల్ మొన్న పెట్టింది గూడా అమ్మ వాళ్ళొచ్చే ముందు. సో, అమ్మ తింటుంది అన్న ఉద్దేశంతో అనమాట. ఇక ఇక్కడొచ్చేసి నాన్నయితే ముల్లు తీసి ఒక ప్లేట్‌లో యేసుకుంటున్నారు. ఏదైనా ఎక్స్‌పీరియన్సు చాలా నేర్పిచ్చిద్ది. వాళ్ళంత స్పీడ్‌గా మనం చేపల కూర తినలేము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తినేటోళ్ళం గదా! ఇక ఊర్లోకి సమోసా వస్తే సమోసా అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బావుంది గానీ, ఆయిల్ ఫుల్లుగా పీల్చేసయితే ఉందనమాట. టేస్ట్ అయితే ఇరక్కొట్టేశారు. లోపల ఉల్లిపాయలు, శనగపిండి స్టఫింగ్ ఉందండి. సో, టేస్ట్ బానే ఉంది. ఆలుగడ్డ గాకపోయినా కానీ. సో, మీకు ఊరిలో సమోసా ఇష్టమా? లేదు అంటే గనక సినిమా హాల్‌ల దగ్గర సమోసా ఇష్టమా? నాకు కామెంట్ జేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.